వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా పర్యటన ముగించుకొని తిరిగి వెళుతూ మండలంలోని జంబూపట్నంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడి, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. మెట్రిక్ టన్నులు ఈ రోజుకి ధాన్యం సేకరించాం. సుమారు 600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బులు పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి చక్కటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము నిలబెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు బలరామ కృష్ణ గారు రైతులు ఇంకా అంటే కొంచెం లేటుగా ఇక్కడ కోతలు జరిగినాయి కాబట్టి కోరుకున్న మండలంలో కూడా ధాన్యం సేకరణ దాదాపు 8,000 మెట్రిక్ టన్నుల వరకు చేయాలనే విషయం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వచ్చి రైతులందరినీ కూడా కలుసుకొని వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని తప్పకుండా వచ్చే వారం సోమ మంగళవారాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఏ రైతు కూడా ఈ విషయంలో అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,70,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం సేకరించాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 6,000 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి 24 గంటల లోపే రైతులకు అందించాం. కోతాలు కూడా అందిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, కూలీల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. నిండు మనసుతోటి రైతులు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదు. దాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.